నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వైసీపీ తప్పుకుంటున్నట్లు ముందుగానే ప్రకటించింది. దాంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉత్సాహంగా ఉన్నారు. కాగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆళ్లపాటి రాజా తనకు దక్కని ఎమ్మెల్సీ ఆఫర్ను వినియోగించుకుని గెలుస్తానని సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఆళ్లపాటి గెలిచే అవకాశం తక్కువే అని పార్టీ వారే చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణులు గమనిస్తే ఎన్నికలు నిజాయితీగానే పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం తమకు కలగడం లేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ పార్టీ తేల్చేసింది. విజయం ఏకపక్షం అవడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను కూడా ప్రకటించాడు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఎన్నిక ఏకపక్షం జరగదేమో కానీ గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆళ్లపాటి రాజా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అక్కడ వామపక్షాల తరపున ఉపాధ్యాయ సంఘాలతో సన్నిహితంగా ఉండే ఏఎస్ లక్ష్మణ్ రావు పోటీ చేస్తున్నారు. ఆయనకు ఆ రెండు జిల్లాల్లోని దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో అనుబంధం ఉంది. అలానే వామపక్షాలకు చెందిన వివిధ కార్మిక ట్రేడ్ యూనియన్లతో కూడా సంబంధాలు ఉన్నాయి. వీటి పర్యవసానంగా ఆయా సంఘాలకు చెందిన పట్టభద్రుల ఓట్లు గంపగత్తుగా ఆయనకే పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న సమయంలో తమకు అనుకూలంగా ఉండే వారిని విస్తృతంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేయించి ఇప్పుడు ఆ ఓటర్లందరూ కూడా ఏఎస్ లక్ష్మణ్ రావుకు అనుకూలంగానే ఓటు వేసే అవకాశం ఉంది. వైసీపీ బరిలో లేకపోయినప్పటికీ వారి ఓట్ బ్యాంక్ మొత్తం లక్ష్మణ్ రావుకు అదనపు బలంగా అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆళ్లపాటి రాజా నెగ్గుకు రావడం అంత ఈజీ కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నాం కదా, గెలిచి తీరుతామనుకుంటే ఎదురు దెబ్బ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.